ఆరోగ్యం ఆహ్లాదం వెల్లివిరిసే ఆదర్శ సమాజ సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని నిత్య జీవన శైలిగా నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా ప్రజలను కోరారు. స్థానిక రాజా ట్యాంక్ సమీపంలోని గోదావరి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకినాడ జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథిగా హాజరై వివిధ కేటగిరీల క్రింద ప్రామాణిక సూచికల సాధనలో విశిష్ట ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సంస్థలు, శాఖలు, వ్యక్తులకు స్వచ్ఛాంధ్ర 2025 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కాకినాడ జిల్లా రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 15 కేటగిరీల్లో 50 అవార్డులు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు అంకిత భావం, పోటీతత్వంతో కృషి చేసిన వారందరినీ ఆయన అభినందించారు. విశిష్ట అతిథి కరి పద్మశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ వాతావరణంలో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, ఆరోగ్యమే వెలలేని భాగ్యమని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెల ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఉద్యమంలా నిర్వహిస్తోందని అన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రతల్లో దైవత్వం ప్రతిబింబిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కాకినాడ నగరం మంచి ర్యాంకులు సాధిస్తోందని అన్నారు. అనంతరం 15 కేటగిరీల్లో 50 జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ అవార్డులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డిఈఓ పి రమేష్, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆలీ, మెప్మా పీడి ప్రియంవద, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, కాకినాడ ఏడీసీ సుధాకర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక ఆర్డర్లో ఒకరిని పెట్టాలి, సో దట్ కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో దయచేసి వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఇది ఒక మోటివేషన్ కింద, ఎంకరేజ్మెంట్ కింద తీసుకొని ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేయగలగాలి. రాని వాళ్ళు ఇది ఒక అవకాశంగా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి వీ షుడ్ బి ఏబుల్ టు, అదే కాకినాడ జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక గుడ్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ ఐ స్పెసిఫికలీ కంగ్రాచులేట్ 2 స్టేట్ అవార్డీస్ మన జిల్లా నుంచి. 2 కేటగిరీస్లో, ఒకటి ఇండస్ట్రీస్ ఎలైట్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్దాపురం అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో బిఆర్ అంబేద్కర్ గురుకులం వెంకటాపురం. సో ఐ కంగ్రాచులేట్ దోస్ 2 awardees and please keep up the good work and all other related awardees also in the district level. Next time ఇన్నే రావాలి డిస్ట్రిక్ట్ అనేది కూడా ఏం లేదు. ఎంతమంది డిస్ట్రిక్ట్ నుంచి మనం ప్రపోజ్ చేస్తే స్టేట్ లెవెల్లో మనం అంత స్కోర్ చేయగలిగితే అంతమందికి స్టేట్ లెవెల్లో ఇస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం 2 కాదు, దాన్ని 10 వరకు మనం స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పెట్టాలని చెప్పి ఈసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో కోరుకున్న ప్రతి అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరిని మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు చాలా కరెక్ట్. అంటే ద బెస్ట్ వేలో ప్రతి 3rd సాటర్డేని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు, స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు అంటే సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు దీని గురించి, మన ఊరిని క్లీన్గా ఉంచడానికి. సో మనకి ఇక్కడ ఊరే కాదు, ఇన్ ద సేమ్ వే మన మైండ్, మనస్సు కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి నేను అందరితో అంటే అభిప్రాయపడుతున్నాను. సో ఈరోజు మన రాష్ట్రం ఒక క్లీన్గా ఉంచడానికే కాదు, ఒక సొసైటీ, ఒక క్లీనర్ సొసైటీ అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ అన్నది అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మేడం మెన్షన్ చేశారు. సో అవార్డు గ్రహీతలే కాదు, అందరూ కూడా దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ రోల్ ఇన్ బిల్డింగ్ అ క్లీనర్ అండ్ హెల్దియర్ సొసైటీ. సో అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం కూడా అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉండి పూర్తి చేస్తారని. గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ స్వచ్ఛత అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో స్టేట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 18 కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ హాస్టల్స్, స్వచ్ఛ స్కూల్స్, ఎంఎస్ఎంఈస్, ఎన్జిఓస్, చాలా కేటగిరీస్ ఉన్నాయి. మన సైడ్ నుంచి కొన్ని పెట్టాము. అక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో బాగా సీరియస్గా చెక్ చేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మీ అందరికీ నేను చెప్తున్నాను, కాకినాడ నుంచి స్టేట్ లెవెల్ బాగా సంతోషం. ఫస్ట్ అవార్డ్ ఇస్ రిగార్డింగ్ స్వచ్ఛ ఇండస్ట్రీస్. 2 MS Elite Instruments, Pedapuram.
అది ఒక అవార్డు వచ్చినాయి. తర్వాత స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వెంకటపురంలో మాకు అవార్డు వచ్చినాయి. ఈరోజు సీఎం గారు అందరికీ అవార్డు ఇస్తారు. సీఎం గారు ప్రోగ్రామ్ కూడా 5 o'clock స్టార్ట్ అయిపోతుంది. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకినాడలో 50 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇవాల్యుయేట్ చేసి మా అందరికీ ఇచ్చారు. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ టు ఆల్ ది అవార్డీస్. ఈరోజు ఎవరు అవార్డు తీసుకుంటున్నారు అందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తాను.